హలనేని విశ్వేశ్వరరావు. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా గెలుపు కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ప్రకటనలు చేయాలి, ఓటర్లను ఏ విధంగా ఆకట్టుకోవాలి అనేది ఒక స్ట్రాటజీ. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ప్రధానమైనటువంటి పార్టీలు, ఈ మూడు పార్టీలు ఒకదానికి మించి మరొకటి ఉచితాలను ప్రకటిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే కేజ్రీవాల్ తాజాగా ప్రకటించినటువంటి ఒక హామీని కనుక చూస్తే, అద్దెదారులు ఎవరైతే ఉంటారో అద్దెకు ఉండేటువంటి వాళ్ళు ఇళ్లలో వాళ్ళకి ఉచిత విద్యుత్తు, ఉచిత మంచినీళ్ళు, ఇవి రెండు ఉచితంగా ఇస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ వెనుక లాజిక్ లేకపోలేదు. ఖచ్చితంగా ఒక సర్వే చేసిన తర్వాత పక్కాగా ఆప్ అధినేత కేజ్రీవాల్ చేసినటువంటి ప్రకటన కింద మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ నగరాల్లో అయినా సరే, ఢిల్లీలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, అలాగే ముంబైలో కానీ, ఇట్లా కాస్మోపాలిటన్ సిటీస్లో అద్దెకు ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు ఓనర్ల కంటే కూడా. ఓనర్ల సంఖ్య తక్కువ ఉంటుంది, అద్దెకు ఉండేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని సర్వే రూపంలో గమనించారు కేజ్రీవాల్. అద్దెకు ఉండేటువంటి వాళ్ళు ఓటర్లుగా ఎక్కువ ఉన్నారు ఓనర్ల కంటే కూడా. ఒకవేళ ఓనర్లకి ఓటు ఉన్నప్పటికీ వాళ్ళు క్యూ లైన్లోకి వచ్చి వేసేటువంటి వాళ్ళు తక్కువ అనేటువంటి విషయాన్ని కూడా కేజ్రీవాల్ తన సర్వేలో అభిప్రాయపడి ఉండవచ్చు. అందుకే అద్దెకు ఉండేటువంటి వాళ్ళ ఓటర్లను ఆకర్షించేందుకు ఆయన ప్రకటించినటువంటి ఉచితాలు ఇవి. సహజంగా ఆయన ఉచితాల మీదనే ఎలక్షన్స్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరుసగా 3 సార్లు గెలిచారు. 4వ సారి ఆపును అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తొలిసారి ఆయన గెలిచినప్పుడు కేవలం 40-45 రోజులు మాత్రమే ఆయన ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో అప్రతిహతంగా గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ 3వ సారి కూడా ఉచితాల క్రమంలోనే ఆయన గెలిచారు. విద్య, వైద్యం ఇవి ఆయన ఉచితంగా అందించేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో చాలా వరకు కూడా సక్సెస్ అయ్యారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పాటు మెట్రోల్లో కూడా ఉచిత ప్రయాణాన్ని ఆయన కల్పించారు మహిళలకి. ఇటీవల కాలంలో స్టూడెంట్స్కి కూడా ఆయన ఉచిత మెట్రో ప్రయాణాన్ని కల్పించేటువంటి కార్యక్రమానికి, అలాంటి పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. కేజ్రీవాల్ ఏదైతే పథకాలని రూపకల్పన చేశారో, ఉచిత పథకాలని, వాటినే భారతదేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీలు కొంచెం అటు ఇటుగా మేనిఫెస్టోలో పెడుతూ ఉన్నాయి. ఉచిత బస్ ప్రయాణం మహిళలకు అనేది ఫస్ట్ కేజ్రీవాల్ పెడితే, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన అంశంగా, ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఉచిత సిలిండర్స్, అట్లా కేజ్రీవాల్ కూడా విద్యుత్తు అలాగే తాగునీళ్ళు, ఇవి రెండు ఉచితంగా గత ఎన్నికల్లో ప్రకటించారు, ఇప్పుడు కూడా ప్రకటించారు. కాకపోతే అద్దెదారులకి ఈసారి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అద్దెదారులకు కూడా ఆయన తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో లాజిక్ ఏంటంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అనేది ఆయన లాజిక్. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి కాస్మోపాలిటన్ సిటీస్లో నివసించేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఓటు హక్కు కూడా ఉంటుంది. ఉదాహరణకు మనం హైదరాబాద్ తీసుకుంటే, హైదరాబాద్కి వచ్చేటువంటి వాళ్ళ వలసదారులు చాలా ఎక్కువ ఉంటారు. స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు హౌస్ హోల్డ్స్ తక్కువ ఉంటారు. పైగా హౌస్ హోల్డ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులై ఉంటారు. జనరల్గా ఉండేటువంటి ఒక టెండెన్సీ ఏంటంటే, స్థితిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఓటు వేయడానికి బూత్ వద్దకు రారు, బూత్ కేంద్రాల వద్దకు, పోలింగ్ కేంద్రాల వద్దకి. అది హైదరాబాద్లో కూడా మనం చూసాం. ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, తెలంగాణ వ్యాప్తంగా మనం కనుక ఈ టెండెన్సీని కనుక వర్తింపజేస్తే, రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్ బ్యాంక్ అయితే, సిటీస్లో ప్రధానంగా హైదరాబాద్ లాంటి సిటీస్లో 40%కి దాటలేదు, 50% లోపలే ఉంది. దీనికి కారణం ఏంటంటే, స్థితిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు వద్దకు వెళ్ళి క్యూలో నిలబడి ఓపికగా ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఓటు వేసినా కానీ వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఓటు వేస్తారు అనేది రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం. అదే సామాన్యులు
ఈ ఉచిత పథకాలను కనుక ప్రకటిస్తే వాటికి అట్రాక్ట్ అయ్యి సామాన్యులు ఖచ్చితంగా ఓటు వేస్తారు, ఇవి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది రాజకీయ పార్టీల్లో. అందుకే ఎప్పటికప్పుడు సామాన్యులను ఆకర్షించేలాగా ఉచిత పథకాలను అనౌన్స్ చేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లు ప్రకటించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉచిత సిలిండర్లు ప్రకటించారు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రకటించారు, రుణమాఫీని ప్రకటించారు. ఇవన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధమయ్యారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో అమలు జరుగుతున్నట్టు పథకాలని ఢిల్లీలో చెప్పడానికి ఆయన ఢిల్లీ వెళ్ళారు. స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉచిత పథకాలను అమలు చేసి చూపిస్తున్నాము, వాటి ఫలితాలను అందుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ ఓటర్లకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఉచిత పథకాలను అమలు చేయకపోతే తాను చేపిస్తానని చెప్పి ఢిల్లీలో ఉండేటువంటి ఓటర్లకి హామీ ఇస్తున్నారు. ప్రత్యేకించి తెలుగు వాళ్ళు ఎక్కువగా ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో ఉండేటువంటి తెలుగు వాళ్ళని ఆకర్షించేందుకు, వాళ్ళని ఆకట్టుకునేందుకు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి ఉచిత పథకాలని ప్రత్యేకించి ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6లు అమలు చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇప్పటికే పెన్షన్లు అమలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఉచిత సిలిండర్లను అమలు చేస్తూ ఉన్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయబోతూ ఉన్నారు. ఇలా ఉచిత పథకాలని అమలు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు గారిని ఢిల్లీలో ప్రచారం చేయించాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. బీజేపీ కూడా అక్కడ ఢిల్లీ ఓటర్లని ఉచిత పథకాల ద్వారా ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే కొత్తదనంగా కేజ్రీవాల్ ఆలోచించారు. బీజేపీ కాంగ్రెస్కి భిన్నంగా అద్దెదారులు ఎవరైతే ఉన్నారో, రెంట్కి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి విద్యుత్తు, మంచినీళ్ళు, ఇతర అవసరాలు ఉచితంగా కల్పిస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి ప్రకటన బహుశా మేనిఫెస్టోలో ఆప్ మాత్రమే పెట్టింది. రాబోయేటువంటి రోజుల్లో కాస్మోపాలిటన్ సిటీస్లో ఇలాంటి హామీలు అద్దెదారులకి, ఇంటి ఓనర్లకు కాకుండా ఇళ్లలో అద్దెకు ఉండేటువంటి వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రేపో మాపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అద్దెదారులకు, అద్దెకుంటున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ విద్యుత్తు, అలాగే మంచినీళ్ళు లాంటి ఉచిత పథకాలని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీలో ఆప్ కనుక విజయం సాధించడమో, లేదంటే ఈ ఉచిత పథకాల వల్ల రెంట్కు ఉండేటువంటి వాళ్ళు కనుక మూకుమ్మడిగా ఓటు వేస్తే ఆప్ మళ్ళీ 4వ సారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రెంట్కు ఉండేటువంటి వాళ్ళకి విద్యుత్తు, మంచినీళ్ళు ఫ్రీ అని చెప్పి అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో గతంలో ఉచిత బస్, అలాగే ఉచిత సిలిండర్లని కేజ్రీవాల్ నుంచి అటు కూటమి ప్రభుత్వం కానీ ఏపీలో, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఉచిత పథకాలను తీసుకొచ్చుకున్నారు అనేటువంటి ప్రచారం ఉంది. బట్ రాబోయేటువంటి రోజుల్లో ఈ కొత్త వరవడిని కూడా మనం చూసే అవకాశం ఉందని చెప్పి భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి.